గాడ్డీ లావుగా ఉన్న అమ్మాయి పైన అటాక్ చేయబోతూ ఉండగా అప్పుడే రిమోట్ కంట్రోల్ పాస్ బటన్ ని నొక్కింది. దాని తర్వాత గాడ్ ఒక స్టాచ్యూ లాగా అక్కడే నిలబడిపోయాడు. నీలుకి ఇప్పుడు అర్థమవుతుంది ఈ రిమోట్ కంట్రోల్ సహాయంతో పురాతన ప్రజలను కంట్రోల్ చేయగలమని గ్రహించింది. దీంతో ఈమె ఖడ్గాన్ని తన వైపు నుంచి తిప్పి స్టార్ట్ బటన్ ని నొక్కింది. అంతేకాదు ఈమె రిమోట్ కంట్రోల్ టీవీలోని ఏ ఛానల్లోనైనా స్వేచ్ఛగా ప్రవేశించేది. నీలుకి ఆకలి వేస్తే ఈమె ఫుడ్ ఛానల్ ని ఆన్ చేసి ఆమె చెఫ్ ఇంటి లోపలికి టెలిపోర్ట్ అయ్యేది. ఇంకా ఆమె అతన్ని బలవంతం చేసేది. నా కోసం నువ్వు రుచికరమైన వంటకాలని సిద్ధం చెయ్యాలి అని. నీలు తర్వాత ఆ వంటకాలను తన కూతురితో ఆనందించడానికి పురాతన కాలానికి వెళ్తుంది. భోజనం చేసిన తర్వాత ఆమె టీవీలో ఉన్న ఫర్నిచర్ దుకాణంలోకి ప్రవేశించింది. ఇంకా అక్కడ ఉన్న అడ్వాన్స్డ్ ఐటమ్స్ ని ఈ పురాతన కాలానికి తీసుకొనొచ్చింది. నిజానికి నీలు 21వ శతాబ్దానికి చెందిన బిలియనియర్ సీఈఓ అని తేలింది. కానీ ఆమె టీవీ చూస్తూ ఉన్నప్పుడు షావోలిన్ యువరాణి చిన్నప్పటి నుంచి ఊబకాయంతో ఇబ్బంది పడుతూ ఉంది. దీని కారణంగా భర్త యుద్ధం పూర్తి చేసుకుని 3 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు. కానీ ఆమెతో పాటు ఒక ఉంపుడు గత్తెని కూడా తీసుకొని వస్తాడు. షావోలిన్ రాణి తన ముందర ఉన్న ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతుంది. నా భర్త వేరే అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చాడని. ఉంపుడు గత్తె యొక్క పిల్లవాడు షావోలిన్ రాణిని వెనక్కి తోసేస్తాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. రాణి యొక్క కూతురు ఇది చూసి తన అమ్మని ఓదారిస్తుంది. నువ్వేం భయపడవద్దమ్మా, నీ వెంట నేనున్నానని. ఉంపుడు గత్తె ఇంటికి వచ్చినప్పటి నుంచి షావోలిన్ రాణిని ప్రతిరోజు చాలా ఇబ్బంది పెట్టేది. టీవీలోని ఈ సన్నివేశాన్ని చూస్తూ ఉన్న నీలుకి చాలా కోపం వచ్చేస్తుంది. ఈమె టీవీని ఆఫ్ చేస్తూ ఉండగా సడన్ గా అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. ఈమె ఆ టీవీ షోలో ఉన్న ఈ రాణి శరీరంలో ప్రవేశిస్తుంది. నీలుకి ఈ విషయం తెలుస్తుంది. నేను ఈ లావుగా ఉన్న అమ్మాయి శరీరంలో వచ్చానని. దీని తర్వాత నీలు ముందుకు వెళ్లి ఉంపుడు గత్తె చెంప పైన ఒకటి గట్టిగా పీకుతుంది. ఎలాగైతే ఈ ఉంపుడు గత్తె షావోలిన్ రాణిని ఇబ్బంది పెట్టి ఉంటుందో ప్రజెంట్ ఇప్పుడు నీలు కూడా ఈమెకు అలాగే సినిమా చూపిస్తూ ఉంటుంది. ఉంపుడు గత్తె ఇది చూసి ఆమెను అంతం చేయి అని ఆజ్ఞాపిస్తుంది. గార్డ్ అటాక్ చేస్తూ ఉండగా ఈమె అనుకోకుండా టీవీ రిమోట్ బటన్ ని నొక్కుతుంది. దీంతో వీళ్ళందరూ ఎక్కడికి అక్కడే నిలబడిపోతారు. నీలుకి ఇప్పుడు అర్థమవుతుంది నేను ఈ రిమోట్ కంట్రోల్ సహాయంతో వీళ్ళని కంట్రోల్ చేయవచ్చని.